హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే పీర్ల పండుగ వెనకలో ఉన్న అసలు నిజం ఏంటో తెలుసుకుందాము. అలాగే పీర్ల పండుగ అని మనం మొహరం కూడా నేను పిలుస్తామన్నమాట. మొహరం అనేది అరబిక్ క్యాలెండర్ ప్రకారము అదొక నెల అనమాట, స్టార్టింగ్ నెల. సో అరబిక్ క్యాలెండర్ ప్రకారము 4 నెలలు అయితే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము. దూ అల్ కదా, దూ అల్ హిజా, మొహరం, రజబ్. ఈ అరబీ క్యాలెండర్ ప్రకారము మొత్తం మొదటి మంత్ వచ్చేసి మొహరం అనమాట. ఈ మొహరం నెలలో వాళ్ళు మొత్తం 10 రోజులు, పదో రోజు అయితే మనకి మొహరం అని జరుపుకుంటారు అనమాట. ఆ 10 రోజులు మొత్తము ఎక్కడైతే బస్ స్టాండ్, ఇంకా పెద్ద పెద్ద సిటీ ప్లేస్లలో అక్కడైతే ఫ్రీగా వాటర్ అనేది డొనేట్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ మొహరం అనేది ఇద్దరు అమరవీరులకై త్యాగానికై గుర్తుగా అయితే చేసుకుంటారు. ఆ అమరవీరులు ఎవరో మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. వాళ్ళ పేర్లు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇమాం హుసేన్ అండ్ ఇమాం హసేన్ అనమాట. వీరిద్దరు అన్నదమ్ములు అనమాట. సో ఈ రంజాన్ తర్వాత మనకి మొహరం అనేది చాలా పవిత్రంగా భావిస్తారనమాట. సో ఈ పండగ అనేది కుల మతాలకు అతీతంగా అయితే అందరూ జరుపుకుంటారు. సో ఈ రంజాన్లో ఎలా అయితే ఉపవాసాలు ఉంటారో అలాగే ఈ మొహరం రోజులు కూడా 10 రోజులు ఉపవాసాలు ఉండి లాస్ట్ రోజు మొహరం పండగ రోజైతే ముస్లిమ్స్ అందరూ కొత్త బట్టలు కొనుక్కొని అలాగే ఆ రోజు చికెన్, అదే నాన్ వెజ్ అయితే చేసుకొని అయితే తింటారనమాట. సో ఇప్పుడు మనము ఆ మొహరం అదే అమరవీరుల కథలోకి ఇప్పుడు వెళ్ళిపోదాము. సో లోపల ఇన్‌డెప్త్‌గా వీడియో తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఉన్న ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి అందరూ. ఎక్కడ మిస్ చేయకండి. కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇలాంటి కొత్త వీడియోలన్నీ ఇంకా మనం ముందుకైతే తీసుకొస్తూనే ఉంటాను. సో ఇప్పుడైతే మనము ఆ మొహరం ఆ నెలలో అయితే 101 సార్లు బిస్మిల్లా అని రాస్తే వాళ్ళ పాపాలు పోతాయని నమ్ముతారనమాట. ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనము ఆ పూర్తి కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పూర్తి కథలోకి వస్తే 14వ సెంచరీ ఆ కాలంలో అయితే మొహమ్మద్ ప్రవక్త గారు ఏం చెప్పారంటే ఈ ప్రతినిధుల్ని ఎన్నుకోమని చెప్పేసి ఈ ప్రజలకే ఇచ్చేశారంట. అలాగే ఆ ప్రతినిధుల్ని ఏమంటారంటే ఖలీఫాలని అంటారు. సో ప్రజలైతే వాళ్ళు స్వతంత్రంగా ప్రతినిధుల్ని అలాగే ఖలీఫాలను అయితే ఎన్నుకున్నారనమాట. ఈ ఖలీఫాలు ఎవరో ఇప్పుడు చూద్దాము. హజ్రత్ అబూ బకర్ సిక్, అలాగే హజ్రత్ ఉస్మాన్, అలాగే హజ్రత్ అలీ, దాని తర్వాత ఇమాం హసేన్ గారిని అయితే ఈ ప్రజలైతే ప్రతినిధులుగా ఎన్నుకున్నారు. సో ఇమాం హసేన్ గారు అయితే చాలా అంటే చాలా మంచివారు అనమాట. సో ఈ మంచితనాన్ని చూసి ఓర్వలేక ఈ సిరియాకి గవర్నర్గా ఉన్న మావియా అనే అతను ఈ ఇమాం హసేన్ గారికి ఈ ప్రతినిధిని అదే ఖలీఫా అనే స్థానాన్ని ఇవ్వకూడదు, ఎలాగైనా ఇమాం హసేన్ గారిని అయితే ఆ ఖలీఫా నుంచి తప్పియాలి అని చెప్పేసి ఆయన చాలా అంటే చాలా కోపంగా ఉండేవాళ్ళు. సో దాని ప్రకారంగా ఏం చేశారంటే ఈ మావియా అనే అతనైతే ఈ ఖలీఫా నేనే అవ్వాలి అని ఆయన పట్టుదలతో ఈ ఇమాం హసేన్ గారి రాజ్యం పైకి అయితే దండెత్తారనమాట. సో ఆ టైంలో ఏం చేస్తారంటే ఇమాం హసేన్ గారికి ఈ యుద్ధాలంటే నచ్చవనమాట. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల మా రాజ్యంలో ఉన్న చాలామంది అమాయక ప్రజలు అయితే చనిపోతారు. సో వాళ్ళు చనిపోవడం నేను భరించలేను, నాకు ఇదంతా ఇష్టం లేదు అని చెప్పేసి ఇమాం హసేన్ గారు అయితే మావియా గారికి నేను ఈ యుద్ధం వద్దు, కావాలంటే నేనే నా రాజ్యాన్ని అదే రాజ్యంలో ఖలీఫాగా ఉన్నాను కదా, ఆ ఖలీఫాని స్థానాన్ని నీకే ఇచ్చేస్తాను, యుద్ధం అయితే చేయొద్దు, ఎందుకంటే చాలామంది అమాయకులు అయితే చనిపోతారు అని చెప్పేసి మావియాకి డైరెక్ట్గా ఆయన అయితే ఖలీఫా పదవిని ఇచ్చేశారనమాట. సో కొంతకాలం తర్వాత మావియా అతను అయితే చాలా అంటే చాలా క్రూరమైన బుద్ధితో మన ఇమాం హసేన్ గారిని అయితే చంపించేస్తారనమాట. ఆయన పైన విషప్రయోగం అయితే చేస్తారు. సో ఆయనైతే పాపం చనిపోతారు. దాని తర్వాత దీన్ని చూసి ఓర్వలేక ఆయన తమ్ముడు ఇమాం హుసేన్ గారైతే చాలా అంటే చాలా పరితపించిపోతారు. ఆ దొంగపోటుతో ఆ ఇమాం హసేన్ గారిని అయితే చంపేస్తారు కదా. సో ఆయన తమ్ముడైతే దీన్ని భరించలేక సో ఈయన ఇమాం హుసేన్ గారైతే ఆయన దగ్గరికి అయితే వెళ్తారనమాట, మావియా దగ్గరికి. ఆ మావియా దగ్గరికి అయితే వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఆ రాజా పేరు కుఫా అనమాట. అక్కడ ఈ ఈ మావియా కొడుకు ఇజద్ అనే ఆయన్ని ఇప్పుడు ఈ రాజ్యంలో ఉన్న సైనికులందరికీ సైన్యాధికారిగా నియమిస్తారనమాట. సో ఆ హుసేన్ గారిని అయితే మధ్యలోనే ఆపేస్తారు.
ఎక్కడ ఈ స్టోరీ ఆఫ్ కర్బాలా అని చెప్పేసి ఇది కూడా ఒక భాగం అనమాట. ఈ కర్బాలా అనే ప్రదేశంలో హుసేన్ గారిని అయితే ఆపేస్తారనమాట. అతనితో వచ్చిన 71 మంది సైనికులను కూడా అక్కడే ఆపేసి బెదిరిస్తారనమాట. మీరు గనక మా రాజ్యంపై దండెత్తడానికి వచ్చేస్తే మేము మీ పైన యుద్ధాన్ని ప్రకటిస్తాము, మిమ్మల్ని ఎవరిని లేకుండా అంతం చేసేస్తామని చెప్పేసి ఈ మావియా యొక్క దళ ప్రజల అదే సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చేసి మనకు ఈ 71 మందికి ప్లస్ అలాగే ఇమాం హుసేన్ గారికి అయితే చెప్తారనమాట. ఇమాం హుసేన్ గారు అయితే అస్సలు తగ్గరు, అసలు జంకడం కూడా జగ్గరు, భయపడడం కూడా భయపడరు అనమాట. సో వాళ్ళు చెప్పిన మాటలకి అలా మాట వినకపోవడానికి కారణంతో ఏమైందంటే దాదాపు 30,000 మంది ఏదైతే ఈ 71 మందికి 30,000 మంది ప్రతినిధులుగా అయితే ఉంటారు. ఆ 30,000 మంది ఈ 71 మంది మధ్యన 10 రోజులైతే యుద్ధం జరిగిద్దనమాట. ఈ 10 రోజులు యుద్ధానికి ప్రతీకగానే మనం ఇప్పుడు 10 రోజులు మొహరం అయితే జరుపుకుంటాము. సో ఈ 10 రోజుల తర్వాత చివరి రోజుకి ఇమాం హుసేన్ గారు అయితే మిగులుతారనమాట. మిగతా 71 మంది మొత్తం చనిపోతారు. సో ఆ 10 రోజులతో పాటు ఏం జరిగిద్దంటే ఆ 10 రోజులు నీళ్ళ కోసము దాహం వేసి చాలామంది అయితే పరితపించిపోతారు. అందుకని చెప్పేసే మొహరం 10 రోజులు ఎక్కడైతే బస్ స్టాండ్లు ఉంటాయో, ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా తిరుగుతుంటారో అక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఇక్కడైతే ఫ్రీగా జ్యూసులు అవన్నీ ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళు యుద్ధం చేసి మంచినీటి కొరతతో అయితే చనిపోయారని చెప్పాను కదా. సో దానికోసం అయితే వీళ్ళు మొత్తం వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు ప్రతి చోట. సో దాని తర్వాత 10వ రోజు చివరిగా ఇమాం హుసేన్ గారు అయితే మిగులుతారని చెప్పాను కదా. ఇమాం హుసేన్ గారు ఆ రోజు 10వ రోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. ఫ్రైడే రోజు మధ్యాహ్నం పూట ఆయన నమాజ్ చేసుకోవాలి కాబట్టి ఈ ఈ ఎనిమీస్ని అయితే అదే ఆ పక్క వాళ్ళు ఉంటారు కదా, యుద్ధం చేసే వాళ్ళని అయితే కొంచెం టైం అడుగుతారు అనమాట. ఈ టైం అడిగితే సరే అని ఫస్ట్ ఒప్పుకుంటారు. సరే మీరు చేసుకోండి, మీకు టైం ఇస్తున్నాము, పర్లేదు అని చెప్పేసి అయితే టైం ఇస్తారు. సో దాని తర్వాత ఏం చేస్తారు వీళ్ళు, ఆ టైం ఇచ్చినట్టే ఇచ్చి ఇమాం హుసేన్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడైతే వెన్నుపోటుతో ఆయననైతే చంపేస్తారనమాట. చూడండి ఎంత క్రూరమైన బుద్ధితో అయితే ఇలా చేశారో. సో ఈ ఇమాం హుసేన్ అలాగే ఇమాం హసీన్ గారి ప్రతిరూపాలుగా అలాగే అమరవీరులకు చిహ్నంగా అయితే మనం ఇప్పుడైతే ఈ మొహరం అయితే జరుపుకుంటాము. చాలా ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే మ్యాక్సిమం పీర్ల పండగ అనేది తెలుసు అందరికీ. సో ఈ పండగను జరుపుకోవడానికి మనము ఎక్కడున్నా సరే అంటే ఇది కుల మతాలకి అతీతంగా అయితే జరుపుకుంటాం అనమాట. దాంట్లో ఇప్పుడు హిందూ అని లేదు, ముస్లిం అని లేదు, క్రైస్తవులు అనేది లేదు, ఎవరు అనేది ఏం లేదు. సో అందరం అయితే పాల్గొని అందరం అయితే ఈ పండగ అనేది జరుపుకుంటాము. కొంతమంది ఉంటారు, రీసెంట్గా నాకు ఒక కామెంట్ వచ్చింది, నువ్వేమన్నా ముస్లింవా, నువ్వేమన్నా ఈ పండుగ చేసుకోవచ్చా, నువ్వు ఎలా ఉన్నావు, అసలు నీకేమన్నా కొంచెమన్నా బుద్ధి ఉందా అని చెప్పేసి అయితే నాకు కామెంట్ చేశారు. అసలు మనమందరం ఇండియన్స్ అండి, దీని దృష్టిలో పెట్టుకొని మనం ఏ పనైనా చేయాలి. సో మనం కులాలు ఇంకా క్యాస్ట్ దాని గురించి ఆలోచించుకుంటా పోతే ఇంకా మన ఇండియాని ముందుకు తీసుకెళ్ళేది కాదండి. మన ఇండియాని ఇంకా వెనక్కి తోస్తూనే ఉంటాము. మన ట్రెడిషన్ని పాటించాలి ఖచ్చితంగా. ఇప్పుడు రంజాన్ రోజు హిందూ ముస్లిం బై బై అనుకుంటాం చూసారా. సో అలాగా మనం అందరం కలిపికట్టుగా ఈ పండగలు చేసుకుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. సో మా ఊర్లో అయితే ఇలాగే జరుపుకుంటాము, చాలా అంటే చాలా గ్రాండ్గా జరుపుకుంటాం అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఇమాం హుసేన్ గారికి దాదాపు 30,000 మందిని ఎదుర్కొన్నారంటే ఎంత అమరవీరుడో మీరే అర్థం చేసుకోండి. ఆయన అంటే సత్యం చాలా అంటే చాలా నిష్టగా ఉండి న్యాయం కోసమే పోరాడి వాళ్ళ అన్న చంపేశారని చెప్పి ఆయన దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడదాము, సంధి చేసుకుందాం అని చెప్పేసి వెళ్తే వాళ్ళేమో ఆయన్ని దొంగ దెబ్బ తీసేసి అసలు వాళ్ళ నామరూపాలు లేకుండానే చంపేస్తారనమాట. చూసారా ఎంత క్రూరంగా ఆ కాలంలో అయితే వాళ్ళని చంపేశారో. సో ఈ పీర్ల పండగ జరిగే ప్రకారంలో మనమైతే గున్నం తవ్వుకుంటాము. దాంట్లో అయితే ఎప్పుడూ మనం మంట పెడుతూనే ఉంటాము, ఊదిపోగ ఖచ్చితంగా రావాల్సిందే. సో లాస్ట్ రోజు అయితే మేమైతే గున్నంలోకి దిగి బయటికైతే వస్తామన్నమాట. సో దీంట్లో అయితే గున్నం పూడ్చేటప్పుడు చాలా పోటీగా అయితే ఉంటుంది, మేము పూడుస్తాం అని చెప్పి. లాస్ట్ రోజు పీర్ల పండగని బావి దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉన్న జెండాలు అవన్నీ తీసి బావిలో వేసేస్తాము. అప్పుడు ప్రసాదాలు అయితే ఇస్తారనమాట.
ఆ ప్రసాదం కోసం కూడా చాలామంది అయితే జనాలైతే వస్తారనమాట. ఇంకా ఏంటంటే ఈ పీర్ల పండుగ రోజు దయ్యాలని కూడా వదిలిస్తారని చెప్తారు. అలాగే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టాలంటే మనమైతే పీర్లకున్న పూలైతే వాళ్ళ కొంగుల్లో అయితే ఇదిలేస్తే వాళ్ళకి తొందరగా పిల్లలు పుడతారని కూడా నమ్ముతారనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.